నాకే కష్టమూ లేదు. స్నేహ బానే చూసుకుంటుంది కదా. స్నేహ చూసుకుంటే సరిపోతుందా? రుక్మిణమ్మకి అల్లుడికి మన మీద అనుమానం వచ్చింది. వాడు ఏ క్షణమైనా మనల్ని బయటికి పంపించేయొచ్చు. ఆ రుక్మిణి ఇప్పుడు కోరలు తీసిన పాము. స్నేహ మనవైపుండగా ఆ రుక్మిణి మనల్ని ఏమీ చేయలేదు. ఇక అల్లుడంటావా? మన అమ్మాయి వచ్చిన తర్వాత చూడు ఎలా ఆడిస్తానో. ఏంటి పెళ్ళంగారండి మీ ఉద్దేశం? ఏముంది, స్నేహ మనల్ని గుడ్డిగా నమ్ముతుంది. ముందు అమ్మాయిని స్నేహకి దగ్గర చేస్తాను. తర్వాత తనతోనే స్వీటీని శివాకి దగ్గరయ్యేలా చేస్తాను. ఆ తర్వాత స్నేహాను దూరం చేసి మన అమ్మాయిని ఈ ఇంటికి మహారాణిని చేస్తాను. అన్యాయం కదండి పెళ్ళంగారండి. స్నేహ కూడా మన కూతురు లాంటిదే. చూడు, న్యాయం అన్యాయం అనేవి డబ్బున్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు కావు. మనలాంటి వాళ్ళు వాటి గురించి అస్సలు ఆలోచించకూడదు. ఎలా బ్రతకాలా అని మాత్రమే ఆలోచించాలి. పెళ్ళంగారండి, స్నేహ మనం బంధువులమని నమ్మి మనల్ని ఇక్కడ ఉండనిస్తుంది. స్నేహ దగ్గర డబ్బులు తీసుకో, తప్పులేదు. కానీ తన బ్రతుకు నాశనం చేయాలనుకోవడం చాలా తప్పు. అలాగా? అయితే మన అప్పులన్నీ తీర్చేసి మన అమ్మాయికి ఒక మంచి డాక్టర్ సంబంధం తీసుకురా. డాక్టర్ సంబంధం నేనెక్కడి నుంచి తీసుకురాగలనే? కదా, అప్పుడు నేను చెప్పినట్టు విను. న్యాయం అన్యాయం అని సోది కబుర్లు చెప్పకు.